So hello guys, welcome back to my channel. Yes, sir. Guys, అయితే అగోల్లో ఉన్నాం. నాగోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కళాకారుల దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసినాం కానీ సో మీరే చూసుకోండి ఎక్కడికి వచ్చినాము మనం. సో బ్యానర్ అయితే చూసుకో, మనం ఏడికి వచ్చినాం అంటే మగన్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో నెక్స్ట్ అంటే మన నాగోల్లో మాత్రం వీళ్ళదే అన్ని సోలాపూర్ మోడల్ చేస్తారు అనమాట. ఒక్కొక్కటి అయితే 18 ఫీట్ హైట్ ఉంటుంది. ఎంత డీటెయిలింగ్ ఉంటుంది అంటే అంత డీటెయిలింగ్ ఉంటుంది. సో మీకు ఒకసారి లొకేషన్ అయితే చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి. సో గైస్ నమస్తే గైస్. సో చూసుకోండి, ఇది మనకి నాగోల్ మెట్రో స్టేషన్ అనమాట. సో నాగోల్ మెట్రో స్టేషన్ మీరు దిగంగానే లెఫ్ట్ సైడ్లో మనకి జిహెచ్ఎంసి ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనకి లిఫ్ట్ తీసుకోగానే మనకి కొద్దిగా లోపల రాగానే ఇక్కడ మీకైతే ఇట్లా పార్కింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ నుంచి రైట్ తీసుకోగానే మనకి సెకండ్ షెడ్ అనమాట. మగన్ సింగ్ అండ్ సన్స్ కళాకార్ అనమాట, మూర్తి మేకింగ్. సో చూసుకోండి, మనకు లోపలికి పోయితే ఒక్కొక్కటైతే చూపించేస్తా. సో మీకు ఎవరికైనా బుకింగ్ అయితే కావాలంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మొత్తం వీడియో లేట్ చేయకుండా అయితే మీకు లోపలికి పోయి అయితే అన్నీ చూపించేస్తాను. ఫ్రెండ్స్ లోపలికి వచ్చేస్తే మనకి ఫస్ట్ వినాయకుడు చూసుకోండి, మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి పంచముఖి మొత్తం 5 ఫేసెస్తో అయితే వచ్చిండు గణేశుడు. మనకు పంచముఖి హనుమాన్ అంటాడుగా, అట్లా మనకి వినాయకుడు అనమాట. సో చూసుకొని ఎంత బ్రాడ్ ఉందో. మనకి టోటల్ 8 హ్యాండ్స్తో అయితే వచ్చింది అనమాట. సో ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఆడికెళ్ళి ఇటు వచ్చేయం మనం. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పెద్ద భారీ వినాయకుడు అయితే తయారవుతుంది. డై అయితే వేసి పెట్టారు అనమాట. మనకి మొత్తం ప్రాపర్ మన ధూల్పేట్ స్టైల్ బొజ్జ గణపతి. సో చూసుకోండి, ఇక్కడ నుంచి అన్నీ మనకి సోలాపూర్ గణేషులే ఉంటాయి. మీకు మొత్తం ఫినిషింగ్ ఎట్లుంటుందో చూపిస్తారు, ఖాళీ చూసుకోండి మీరు. ఈ గణేషుని చూసుకోండి మీరు. మనకి ఈ గణేశుడు ఒక 16 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో చూసుకోండి, మనకి ఫినిషింగ్ ప్రాపర్ మనకు ముంబైలో ఎట్లా దొరుకుతుందో అట్లనే దొరుకుతుంది అనమాట ఇక్కడ కూడా. సో మీరైతే వచ్చేయండి, విజిట్ చేయండి. లొకేషన్ చూపించేసిన అట్లనే మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెట్టేస్తాను అనమాట. సో చూసుకోండి, మనకి బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది అనమాట పెద్దది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి ఐరన్తో అయితే మనకి స్టాండ్ తయారు చేసారు. సో వినాయకుడు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉండు మనకి నాట్యం వేస్తున్నట్టు. సో చూసుకోండి, అక్కడ నుంచి ఇంకో వినాయకుడు. ఇది ఇంకా ఈ వినాయకుడి హైట్ అంటే ఈ వినాయకుడు ఇంకో 2 ఫీట్స్ ఎక్కువ ఉంటుంది హైట్. సో దీన్ని చూసుకోండి, ఈ వినాయకుని బేస్ చూసుకోండి. ఈ వినాయకుని బేస్ అయితే మనకు డిఫరెంట్ వచ్చింది అనమాట. సో బేస్ అయితే చాలా చిన్నగా వచ్చింది వినాయకునికి. వినాయకుడు కూడా కొద్దిగా స్లిమ్ అవుతుండే ఆ వినాయకుని కంటే. సో ఇది ప్రాపర్ మనకి ముంబై స్టైల్లో ఫేస్ చూడండి మీరు. ఫేస్ కట్ మనకి పెయింటింగ్ వేస్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో చూసుకోండి గాయస్, ఇవన్నీ మనకి మగన్ సింగ్ అండ్ సన్స్ మూర్తి కళాకారు వాళ్ళ షెడ్ అనమాట ఇది. సో మొత్తం వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. ఇంకా చాలా వినాయకులు అయితే తయారైతే అవుతున్నాయి అనమాట. సో ఈ వినాయకుని చూసుకొని మనకి ఈ వినాయకుని డిఫరెన్స్ చూడండి, ఈ వినాయకుని డిఫరెన్స్ చూడండి. ఈ వినాయకునికి మాత్రం నాట్యం వేస్తున్నట్టు అయితే వచ్చినాయి చేతులు. ఈ వినాయకుడు అయితే మనకి ప్రాపర్ సిట్టింగ్ టైప్లో అవుతుంది అనమాట. మొత్తం ఏం డిజైన్ లేకుండా చాలా సింపుల్గా చేసారు. మళ్ళీ ఈ వినాయకుని డిఫరెన్స్ ఏంటంటే మనకి 2 చేతులు అయితే కిందికి అయితే వచ్చినాయి. సో మనకి ఇక్కడ ఏమొస్తాయి అంటే మనకి డోలాక్ వస్తుంది కదా, డోలాక్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ డ్రాప్లో. సో చూసుకోండి, ఇదే ఈ వినాయకుని హైట్ మనకు 18 ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అవే వినాయకులు చూసుకోండి గాయస్. మీరైతే విజిట్ అయితే కానీ నేను లొకేషన్ కూడా పెట్టేసిన. సో ఈ వినాయకుని చూసుకోండి, మనకి కిరీటం చూసుకోండి వినాయకునికి ఎంత బ్యూటిఫుల్గానో. డిజైన్ అయితే చూసుకోండి మీరు. మనకి ఒక సైడ్కి అయితే ఒరిగి కూర్చున్నట్టు అయితే ఉంది, ఒక కాలు మీద చేయి అయితే పెట్టుకోండు. ఇటు సైడ్ కూడా మనకి సోఫా అయితే వస్తుంది అనమాట. సో వీణ వాయించుతాడుగా అట్లా అయితే వస్తుంది అనమాట. సో చూసుకోండి ఎంత డీటెయిల్గా ఉన్నాయో మనకి. డీటెయిలింగ్కే మనం ఈ షెడ్లకు వస్తే మాత్రం వినాయకుని తీసుకోకుండా అయితే పక్కా తీసుకొనే పోతాం, అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన లోపల అయితే ఎక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి అనమాట. చూసుకోండి, మనకి ఆ ఫేస్ చూడండి మీరు, ప్రాపర్ ముంబై స్టైల్ అనమాట. సో చూసుకోండి గాయస్, ఇవే మనకి మొత్తం. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి సోఫా పైన కూర్చున్నప్పుడు మనకి పిల్లోస్ అయితే ఉంటాయి కదా, సో అవే అనమాట. డై అయితే వేసిరు, తయారవుతున్నాయి. ఈ వినాయకులకి అయితే మనకి కిరీటం పెట్టలేరు బ్యాక్ డ్రాప్లో ఇట్లా రౌండ్గా. సో ఈ వినాయకులకి అయితే అవి అయితే పెట్టేసారు అనమాట. ఇవి కూడా చూపిస్తాను మీకు. చూసుకోండి, మనకి వెనకాల అయితే జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇంకా వినాయకులకి ఇంకా మంచి వినాయకులు అయితే ఉన్నారు అనమాట వెనకాల. సో అయితే అటు సైడ్ అయితే పోయి చూపిస్తాను. సో చూసుకోండి, ఇవి అయితే మనకి బాడీ అనమాట వినాయకునివి. పార్ట్స్ అయితే డైలో నుంచి అయితే చేసి ముంబై వినాయకులకి అయితే అతకబెట్టాలన్నమాట మనకి. చూసుకోండి, ఇవన్నీ పిఓపి అనమాట. సో ఇక్కడ ఫేస్ అయితే రెడీ అవుతుంది. ఇవి మనకి బ్యాక్ డ్రాప్లో అయితే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ మొత్తం. ఇవైతే కిరీటంకి వెనకాల రింగ్స్ అయితే వస్తాయి. సో చూసుకోండి, వినాయకుల్లో ఇట్లా ఉంటుంది మొత్తం. ఫినిషింగ్ అయిపోయినాయి. ఉట్టి వినాయకునికి పెయింటింగ్ వర్క్ ఒకటే బాకీ ఉన్నాయి. సో అవైతే జాయింటింగ్ ఉండే, ఇవన్నీ జాయింటింగ్ అయితే అన్నీ అయిపోయినాయి.
సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో మగన్ సింగ్ కళాకార్ వాళ్ళది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా లైక్ చేసి అయితే చూడండి వీడియో. సో కొద్దిగా మీ వాట్సాప్ స్టేటస్లో, మీ గ్రూప్లో కూడా పంపించండి. సో మనకు మోటివేషన్ వస్తుంది, మనకి రీచ్ వస్తే ఇట్లనే మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను మీకు. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తాను.